గత 24 సంవత్సరాలలో మేము ఏబీసీ వర్గీకరణ కోసం అనేక రంగాల్లో పనిచేస్తున్నాం. అదేవిధంగా సామాజికంగా, మానసికంగా మరి అన్ని కులాలకు సంబంధించినటువంటి వికలాంగుల పింఛన్లకైతే పోరాడం, వితంతువులు పింఛన్లకైతే పోరాడం, గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేశాం. 99లో వర్గీకరణ సాధించుకున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మాదిగలకే నేను సపోర్ట్ చేస్తాను, మాదిగలే నాకు అనుచరులు, నా సహాయకులు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అందుమూలంగానే మేము 2015, 14లో మేము ఓట్లు వేసాం. గతంలో వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా, ఈసారి కూడా ఖచ్చితంగా మాకు ఓట్లు వేస్తారు, మాదిగలు వాళ్ళకు వర్గీకరణ చేయాలని చెప్పేసి మా నాయకుడైనటువంటి వందకృష్ణ గారి ఆదేశాల మేరకు మేము ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని ఈరోజు గెలిపిస్తే కనీసం ఏబీసీడీ వర్గీకరణ పూర్తి ఎత్తుకోకుండా చంద్రబాబు నాయుడు ఆ మాదిగలు అక్రమ అరెస్టులు చేస్తున్నాయి. ఎంతవరకు దారుణమైంది మీరు గమనించాల్సిన విషయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అయ్యా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాదిగల పట్ల మాట్లాడుకోవడం ఆయన చిత్తశుద్ధికే శోచనీయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మాదిగలు మీకోసం పాదయాత్ర చేశాం. తెలంగాణలో కనీసం ఒక్క జిల్లాలో కూడా తిరుగుతుంటే మేము ముందున్నాం, మిమ్మల్ని నడిపించాం, ఓట్లు వేశాం, అధికారాన్ని చేయించాం. ఈరోజు మాదిగలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వం కూడా మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ నెల జరిగినటువంటి కురుక్షేత్ర మహాసభకు మీరు ఎందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏం మీ మాదిగలంటే భయమా? మాదిగలు మీకు ద్రోహం చేశారా? మీకు అన్యాయం చేశారా? మీకు ఓట్లు వేయలేదని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు ఒకటే మాట అడుగుతున్నాం. గతంలో ఓట్లు వేసాం, ఇప్పుడు కూడా ఓట్లు వేస్తాం, 19లో కూడా రాబోయే ఎలక్షన్లో కూడా ఓట్లు వేస్తాం. మాదిగలకు ఇచ్చినటువంటి మాటను ఏబీసీ వర్గీకరణ తక్షణమే మీరు అమలు చేయాలా, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే గతంలో ఏదైతే మాకు మాట ఇచ్చి మాట చెప్పారో వచ్చే ఎలక్షన్లలో కూడా మేము ఈ పార్టీని అంతమందికి తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మాదిగలు ఒకటే అడుగుతున్నాం, సమాజ సేవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే ఇచ్చారు, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ నిరసన ఎక్కడైనా కూడా తెలియజేసుకోవచ్చని చెప్పేసి ఈరోజు చెప్తా ఉంటే కనీసం కురుక్షేత్ర మహాసభకు అనుమతి లేకుండా పోవడం అంటే చాలా దారుణం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 21 నుంచి రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉంటే కొన్ని మండలాల్లో అయితే కనీసం మా ఎంఆర్పీఎస్ మాదిగలకు అనుమతి లేదని చెప్పేసి పోలీసులు పరిశీలిస్తామంటే